జగిత్యాల జిల్లా కొండగట్టులో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో షాపులు కాలిపోయిన బాధితులకు పరిహారం అందజేసింది ప్రభుత్వం. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కలెక్టర్ సత్యప్రసాద్ బాధితులకు పరిహారం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 83 లక్షలు, విద్యుత్ శాఖ తరపున 29 లక్షల రూపాయల పరిహారం విడుదలైంది. ఒక్కో దుకాణదారుడికి జరిగిన నష్టం ఆధారంగా పరిహారం చెల్లించారు. మొత్తం 23 షాపుల నిర్వాహకులకు పరిహారం చెల్లించారు. ఈ ప్రమాదంలో నష్టపోయిన తమకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకుందని చెప్పారు బాధితులు. 83,12,000 రూపాయల ఆర్థిక సాయం. అదేవిధంగా విద్యుత్ శాఖను కూడా అడిగాం, మీరు కూడా కొంత కంపెన్సేషన్ ఇవ్వాలని అనగానే వాళ్ళకు 29 లక్షలు తక్షణ సాయం. మీ అందరూ తెలిసి ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా మీరు పాత్రికేయ రంగం ఉన్నారు. ఏదైనా చిన్న అగ్నిప్రమాదం జరిగితే, ఏదైనా జరిగితే 2,000, 3,000, 5,000 ఇచ్చి ఇక చేతులు దులుపుకొని మళ్ళీ ఒకసారి ముఖం చూడే పరిస్థితి ఉంటుంది. కానీ మేము ఒక బాధ్యత తీసుకొని ఇవన్నీ మా కుటుంబాలు వీళ్ళందరినీ ఖచ్చితంగా ఆదుకుంటామని చెప్పి వాళ్ళకు ఉండం. కలెక్టర్ గారు కూడా ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నాం కలెక్టర్ గారిని. ఆ రోజు పెద్దలు జీవన్ రెడ్డి గారు కూడా పరామర్శకు వస్తే వారు ఒక సలహా ఇచ్చింది. వీళ్ళకేమన్నా డ్వాక్రా రుణాలు ఇవ్వచ్చా, ఇచ్చే ప్రొవిజన్ ఉందంటే కలెక్టర్ గారు నిజానికి కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడ డ్వాక్రా మహిళా సంఘం సభ్యులేదు, అయినా కూడా మనం స్పెషల్ ప్రొవిజన్ పెట్టి ఒక సంఘం ఫామ్ చేసి వాళ్ళకి ఖచ్చితంగా ఒక 5 లక్షల రూపాయలకి ఇచ్చి వాళ్ళ వ్యాపారాన్ని మళ్ళీ యథాస్థానానికి వచ్చే వరకు అండగా ఉందని చెప్పి కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకుంటారు.